శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరే ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం రాహువు కేతువుల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే. అంటే 1.5 year 18 నెలలకు ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతువు గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాం. 18th నుంచి కూడా రాహువు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు 12 రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ముందుగా కారకత్వాలు అని చెప్పి అంటాం. అసలు రాహు కేతువుల కారకత్వాలు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? రాహు ఏమి ఇస్తాడు, కేతు ఏమి ఇస్తాడు? కారకత్వాలు అంటే అవే అండి. సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిందంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి. ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అరణ్య ప్రాంతాల్లో నివసించేట్టు చేయడము, భార్యాపుత్రుల వల్ల పీడ, నీచ వృత్తితో జీవించడం, సౌఖ్యం లేని భోజనము, ఉద్యోగ భంగము, శరీరంలో పీడ, దొంగల వలన, నిప్పు వలన, అధికారుల వలన బాధలు, ఇవన్నీ కూడా రాహు దశలో జరుగుతూ ఉంటాయి. రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి. అలా కేతువు ఏమి ఇస్తాడు? కేతువు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే, కేతువు ఒకవేళ శుభుడు అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు. అంతేకాకుండా యజ్ఞాలు, దానాలు అధికంగా చేయడం, వృత్తిలో లాభం, అలాగే గృహం లభించుట, రాజ గౌరవము, కీర్తి, సత్పురుషుల సాంగత్యము, సావాసము, పోయిన వస్తువులు దొరకడం, దేవతా దర్శనము, కొంతమందికి అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి. ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి. అలాగే ఆయన అశుభత్వం పొందేయడం విషప్రయోగం, ధనవ్యయం, దౌర్జన్యం, నీచ వ్యాపారాల వల్ల జీవించడం, విదేశాల్లో నివసించడం, విదేశీ నివాసం, త్రిప్పడం, సన్యాసత్వం, వైరాగ్యం, అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని, అలాగే హీనులతో కలహం, అలాగే హృదయ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాగ కారకత్వాలు ఉంటాయండి. ఇది అందరికీ వర్తించవు. అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఇచ్చే ఫలితాలు, శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు కూడా శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం, ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వలన కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కన్యారాశి వారికి రాహుకేతుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ముఖ్యంగా నేను చెప్పేది ఒక చిన్న విషయం అండి. ఇది రాహుకేతువులు సంవత్సరన్నర పాటు ఉంటారు. అంటే 2025-2026 సంవత్సరాల 18 నెలల్లో, సరే 2026 ఎండింగ్ వరకు ఉంటారు. నేను చెప్పే ఫలితాలు కూడా ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదండి. దయచేసి దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే రాహుకేతువుల వలన ఫలితాలు మనకి మంచి మంచి దశలు జరుగుతూ ఉంటాయి. ఈ రాహు వలన కేతు వలన వచ్చే దుష్ఫలితాలు ఉన్నా కూడా మంచిగా మారుతూ ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా శుభగ్రహాలతో కలిసి ఉన్న శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా మరి రాహుకేతుల యొక్క ప్రభావం ఉంటుంది కదా, మంచి ఫలితాలు ఉంటాయి కదా. ఏం భయపడే అవసరం లేదు, నిశ్చింతగా ఉండండి. మనకి భగవంతుడు ఎలా రాసి పెట్టాడు అలాగే జరుగుతుంది. మనకి మీ జరుగుతున్న దశలు అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది జాతకం మొత్తం కూడా. భయపడకండి. ఏంటంటే జనరల్గా ఇది చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు రాహుకేతుల వలన అని చెప్పడానికి. సరేనండి, కుంభరాశిలో రాహు ఉండడం వలన, అలాగే సింహరాశిలో కేతు ఉండడం వలన ఫలితాలు ఏమిస్తాడు? ముఖ్యంగా రాహు 6వ భావంలో కుంభరాశిలో ఉండడం వలన ధీరవాన్, అతిసుఖి, చంద్ర అయితే రాజశ్రీ సేహే, అలాగే చోరహ నిర్జన, అంటే ధైర్యం కలవాడుగాను, అతి సుఖము కలవారుగాను, అతి సౌఖ్యము కలవారుగాను, చంద్రుడితో రాహు కలవడం వలన రాజస్త్రీ స్నేహం కలవారుగాను, చోర భయము, ధనహీనత, రోగములు కలవారుగాను ఉంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కలవారుగా ఉంటారట. అంటే మీరు సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, అయితే మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏ పోటీ పరీక్ష రాసినా సరే ఆ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంటుంది అని చెప్పకనే చెప్పేస్తున్నాడు రాహు. అంటే మీరు కష్టపడండి అని
రాహు ఇండికేషన్ ఇస్తాడు. సేవకావృత్తి కలవారుగా ఉంటారట మీరు. అంతేకాకుండా మామూలుగా మంచి జరుగుతుండో, మామూలుగా మంచి జరగడం వలన మంచి జరగడము, అలాగే రాహు ప్రభావం వలన ధనలాభము, కార్యలాభము, సుఖ సంతోషాలతో కలిగి ఉండడము, విలాసవంతమైన భోగభాగ్యాలు కలగడము, అలాగే విశేష ధైర్య సిద్ధి, భూ ధన బల వస్తు వాహనాలు కలిగి ఉండడము, శత్రు భయం లేకుండా ఉండడము, శత్రువులు మిత్రులుగా ఉండడము, అలాగే రుణభయము రోగభయం లేని వారిగా ఉండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడానికి రాహు చేస్తున్నాడు. అలాగే రాహు ప్రభావం వలన గవర్నమెంట్ సంబంధించిన వారి మీద, అంటే వాళ్ళ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి, అలాగే రాజకీయ రంగంలో పొలిటికల్ రంగంలో వారి మీద కూడా రాహు ప్రభావం ఆరోభంలో రాహు చూపిస్తాడు. మరి కన్యారాశి వారికి కేతు ఏం చేస్తాడండి? కేతు 12వ భావంలో ఉన్నాడు కదా, ఆయన ఒక్కడ మంచి చేయడండి. పైగా అసలు 12వ భావంలో కనుక లగ్నాతో 12వ భావంలో కనుక కుజుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి చేస్తాడు. అది చాలా చోట్ల నేను రిఫర్ చేసినప్పుడు ఆ పాయింట్ దొరికింది. జనరల్గా 12వ భావంలో కేతు కుజ దోషము అవి చెప్పుకుంటూ ఉంటాం మనం జనరల్గా, అది నిజమే. కానీ కుజుడు 12వ భావంలో ఉన్నా మంచి చేస్తాడు. కుజుడు గురించి ఎందుకు ప్రస్తావన ఇప్పుడు వచ్చిందా అని మీరు అడగచ్చు. నేను కేతువు కుజు సమానుడు కదండి, అంటే కుజుడు ఇచ్చే ఫలితాలు మంచి ఫలితాలన్నీ మరి కేతు ఇవ్వాలిగా, ఇస్తాడు మంచి ఫలితాలు. సరే, కానీ 12వ భావంలో ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. నేత్ర రోగాలు కలవారుగా ఉండడము, శుభగ్రహాలతో కూడి ఉంటే మాత్రము 12వ భావంలో వాళ్ళకి పుణ్యలాకాల ప్రాప్తి, మనస్సు నిలకడగా లేకపోవడము, కొత్త రోగాలు కనిపెట్టి మీ దగ్గరికి రావడము, అలాగే విదేశాల్లో నివాసము కలవారుగా ఉండడము, అలాగే దేశాంతర సంచారము. 12వ భావంలో కేతువు విదేశాలకు వెళ్తారు, అక్కడ ఉంటారు. జన్మభూమిని వదిలి దూరదేశాల్లో స్థిర నివాసము, అపాత్రాదానం, మనం శక్తి మించింది కూడా ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే ఉపవాసాది కష్టాలు, ఉపవాసం అంటే కష్టాలు పడ్డము, ప్రభుత్వం వలన బాధలు మీకు రావడము, తలపెట్టిన పనులందు అపజయము, అలాగే నిగ్రహ శక్తి లేకపోవడం, మీకు మనస్తాపము, కుటుంబంలో పీడ, బంధుమిత్రులతో అంతఃకలహాలు, చిక్కులు, బాగా ధన వ్యయం చేయడము జరుగుతుంది. అందుకని మీరు ముఖ్యంగా కేతువు రాహు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కేతువు ప్రభావం తగ్గాలంటే కార్యసిద్ధి హనుమాన్ యొక్క మంత్రాన్ని జపించండి, సక్సెస్ అయి తీరుతారు. అలాగే దుర్గా, గౌరీ, చండీ అమ్మవార్లు పూజించడం వలన, దేవాలయాల దర్శనం వలన, చండీ హోమాలు చేయించుకోవడం వలన, అలాగే చండీ హోమాది కార్యక్రమంలో క్రతువులలో పాల్గొనడం వలన, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే శ్రీనివాసుడి యొక్క కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు, పళని అంటాం కదండి సౌత్ ఇండియా దర్శనం వలన మంచి జరుగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే మించింది ప్రదోష కాలంలో మాస శివరాత్రి, మహాశివరాత్రి కంటే కాదు కానీ మాస శివరాత్రి, ప్రతి నెలలో అమావాస్య ముందర వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటామండి. అమావాస్య శివరాత్రి పూట ప్రదోషకాలంలో ఈవినింగ్ టైంలో ఎవరైతే శివుడికి ఇలాగ అభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకి ఈ కేతు వల్ల కానీ రాహు వల్ల కానీ వచ్చే దోషాలు పరిహారం అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శివదర్శనం చేసుకుంటూ ఉంటే మంచి శుభఫలితాలు కలిగి తీరుతాయి. కన్యారాశి వారికి అసలు ముఖ్యంగా రాహు కూడా ఒక మంచి, అంటే జనరల్గా అంటే 6వ భావంలో ఉన్న రాహు ఏం చేస్తుంటాడంటే, మీకు నేను చెప్పిన ఫలితాలే కాకుండానండి, జనరల్గా అందరికీ కూడా వాళ్ళ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ జాతకాల ప్రకారం మీరు రాహు దశ వచ్చినప్పుడు మాత్రం విదేశాలకు వెళ్తారు రాహు. పైగా రాహు కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్ని బాగా డెవలప్ చేస్తాడు. ముఖ్యంగా ఫ్లైట్స్, విమాన సంస్థల్లో పనిచేసేవారికి, ఏరోనాటిక్స్ సంస్థలు అంటారు సరే వారికి, ఆ విమాన రంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి, మీరు కష్టపడి చేస్తే ఉద్యోగాల ప్రాప్తి కలగడము, అలాగే రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు రావాలంటే రాహు ప్రభావం ఉండాలి. రాహు ప్రభావం ఉండము, ఉన్నతమైన పదవులు రావడము, అలాగే ప్రజల యొక్క ఆదరణ మీకు ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ప్రజాసేవ చేసుకోవడం వల్ల ప్రజాదరణ అద్భుతం. అంతేకాకుండా కేతువు కూడా సాహసించి ఫలితాలు ఇవ్వడంటే, ముఖ్యంగా కేతువు కుజు సమానుడు కాబట్టి కుజుడు ఇచ్చే ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆ రాహు కూడా శని సంబంధించిన ఫలితాలే ఇస్తూ ఉంటాడు. శని కారకత్వం అంటే ఇండివిజువల్గా సాహసించి ఇవ్వడం,
శని వల్ల ఇచ్చే ఫలితాలు, శని చూస్తుంటే శని వల్ల ఫలితాలు, లేదు శని అండర్లో ఉంటాడు కాబట్టి రాహు ఆయన రాశిలో ఉన్నాడు కాబట్టి, అలాగే శుభగ్రహం చూస్తున్నాడు కాబట్టి శుభుడు ఇచ్చే ఫలితాలు. రాహు వలన 6వ భావం రాహు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. 18 నెలల పాటు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. కేతు వెనక ఆగుతూ ఉంటాడు. ప్రతిదీ ఖర్చు పెట్టే చేస్తుంటాడు, ఖర్చు పెడుతూ ఉంటారు. దేవాలయాల సందర్శన, దేవుడి యొక్క దర్శనాలు, విపరీత ధన ఖర్చులు అవి కేతు ఇస్తాడండి. మోక్షకారకుడు కూడా 12వ భావంలో కేతు ఉంటాడు. ఒక శుభగ్రహంతో కలిస్తే మంచి లోకాలకు వెళ్తారని. కానీ మీరు ఇప్పుడప్పుడే వెళ్ళొద్దు, 100 సంవత్సరాలు బతకాలి. అలాగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. అలాగే జాతకాల్లో 12వ భావంలో కేతు ఉంటే మాత్రమే వాళ్ళు మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం కూడా చెప్తోంది. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఈ రాహు కేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే రాహు కేతువులు అంటే చాలా, అంటే అందరి మీద వర్తించదు. రాహు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి వెళ్ళడమే. కాళహస్తి వెళ్ళి రాహు కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది. రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు, అలాగే మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు ఉన్నారు కదా చేయించుకోవడం వలన, అంటే మనకి రాహుకేతువులు, శివుడు, అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది. కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి. అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, నాగప్రతిష్ఠ అంటాం కదా, ఆ నాగప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు, ఎందుకంటే పుత్తులు పొట్టట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో, అయితే ఉన్నతంగా రాణించట్లేదనో, విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో, ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు మోపిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు నాగ విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోండి. మన అంత స్తోమత లేదు, మనం చేయించుకోలేమండి, టైం కుదరదు, టైం ఉండదు, పర్వాలేదు, డోంట్ వరీ. మనం కనీసం సుబ్రహ్మణ్య మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు. ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ, అలాగే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, పళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వలన, అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల, జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల, ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు, నాలుక మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి. మనం దండం పెట్టుకోవాలి, అలాగే దండం పెట్టుకోవాలి కదా. సరస్వతిదేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు, బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని, స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని, అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫెమిలియర్ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం. అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా, సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా, అలాగే కాళహస్తిలో ఇందాక చెప్పినట్టు కాళహస్తి దర్శనం చేసుకున్నా, ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి. ఏదేమైనా రాహు కేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి, ఇబ్బంది ఏం పెట్టరు, మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి పూజలు చేసుకోవాలంటే, ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని, శివుడిని ఆరాధించిన వాళ్ళకి, గౌరీదేవి పూజించిన చేసుకున్న వారికి కూడా రాహు కేతువుల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయి తీరుతాయి.